మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన వేళ ప్రధాని పదవికి రాజీనామా చేశారు షేక్ హసీనా. ఆ వెంటనే ఆమె దేశం విడిచి వెళ్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆమె ఎక్కడికి వెళ్తున్నారు, ఏ దేశంలో తల దాచుకోబోతున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రధానిగా ఉద్వాసనకు గురి కాగానే ఢాకా నుంచి ఢిల్లీకి చేరుకున్న షేక్ హసీనా తన శాశ్వత నివాస కేంద్రంపై కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. షేక్ హసీనా తొలుత లండన్లో ఆశ్రయం పొందాలని భావించిన ఆమెకు శరణార్థిగా ఆశ్రయం కల్పించేందుకు సానుకూల నిబంధనలు ఏమీ లేవని బ్రిటన్ తేల్చి చెప్పేసింది. అమెరికా కూడా ఆమె రాకను స్వాగతించేందుకు సిద్ధంగా లేదు. బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్ల కారణంగా దేశం విడిచి భారత్కు చేరుకున్న హసీనా వీసాను అమెరికా రద్దు చేసింది. అమెరికా చట్టాల ప్రకారం వీసా రికార్డ్స్ గోప్యంగా ఉంచాలి. అందువల్ల షేక్ హసీనా వీసా రద్దుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయడం లేదని ఢాకాలోని యుఎస్ ఎంబసీ ప్రతినిధి చెప్పారు. హసీనా పార్టీకి సంబంధించిన పలువురు నేతల వీసాలపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించింది. కొన్నేళ్ల నుంచి హసీనాకు అమెరికాకు సత్సంబంధాలు కొరవడ్డాయి. బంగ్లాదేశ్లో గత జనవరిలో జరిగిన ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఆందోళన అణచివేయడం కోసం హింసాత్మక మార్గాన్ని షేక్ హసీనా ఎంచుకున్నారని అమెరికా గురుగా ఉంది. హసీనా సోదరి షేక్ రెహానాకు బంగ్లాదేశ్ ద్వంద్వ సభ్యత్వ చట్టాలను అనుగుణంగా బ్రిటన్ పాస్పోర్ట్ కూడా ఉంది. ఇక షేక్ రెహానా కూతురు తులిప్ సిద్దికి ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. లేబర్ పార్టీ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేస్తున్నారు. తులిప్ సిద్దికి రికమెండేషన్తో హసీనాకు బ్రిటన్ ఆశ్రయం ఇచ్చే అవకాశం ఉంది. బంగ్లా తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన బ్రిటన్ ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు యూకే విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో హసీనా ప్రస్తుతం ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. మరికొన్ని రోజులు ఆమె భారత్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం కూడా అందుకు అనుమతి ఇచ్చినట్లుగా సమాచారం. యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు ఆమె ఢిల్లీలో ఉండేందుకు భారత ప్రభుత్వం తాత్కాలిక అనుమతులు ఇచ్చింది. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన వేళ ప్రధాని పదవికి రాజీనామా చేశారు షేక్ హసీనా. ఆ వెంటనే ఆమె దేశం విడిచి వెళ్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆమె ఎక్కడికి వెళ్తున్నారు, ఏ దేశంలో తల దాచుకోబోతున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ ఎంఆర్, బంగ్లాదేశ్లో అట్టుడుగుతున్న పరిస్థితి ప్రజెంట్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. అక్కడ ఇప్పటి వరకు ఏదైతే అల్లర్లు చెలరేగాయో షేక్ హసీనాకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న గత 2 వారాలుగా కూడా ఈ నిరసన కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నిరసనలో మొత్తం ఇప్పటి వరకు 440 మంది మృత్యువాత పడ్డారు. అంటే ఘర్షణల వల్ల కానీ, ఇటు ఆర్మీ జరిపిన ఎదురు కాల్పుల్లో కానీ మొత్తం ఇప్పటి వరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం 440 మంది అక్కడ బంగ్లాదేశ్లో మృతి చెందారు. అసలు ఈ గొడవలకు కారణం రిజర్వేషన్ల అంశం. మరోవైపు ప్రత్యర్థి వర్గం కావాలనే రెచ్చగొట్టే విధంగా ఈ రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందని ఇటు షేక్ హసీనా మద్దతుదారులు చెప్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా షేక్ హసీనా కుటుంబానికి సంబంధించి ఏదైతే 1971లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 72లో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ కల్పించాలి అనే అంశం నుంచి తర్వాత పాలన వ్యవహారాలు కానీ, ప్రత్యర్థి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం కానీ, ఇవన్నీ కూడా ప్రత్యర్థి పార్టీలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. దానిలో భాగంగానే ఇటీవల జరిగిన నిరసనలలో ఇటు ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మరోవైపు ఇటు ఆర్మీ చీఫ్గా ఉన్న వకర్ బుర్జుజ్జమాన్ వారి ఇద్దరి సహకారంతోనే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఆర్మీ చీఫ్గా ఉన్న వకర్ బుర్జుజ్జమాన్
వల్ల ఈ ప్రభుత్వం అనేది పడిపోయింది. ఇంటర్నల్గా ప్రత్యర్థి పార్టీలకు, షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉన్న ప్రత్యర్థి పార్టీలకు సహకారం అందించి ఈ నిరసనల వెనుక పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయి, వారి ద్వారానే నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి అనేది ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. ఇటు మొదట్లో ఈ ఆర్మీ చీఫ్గా ఉన్న వకార్ గురించి జమాన్ గురించి ఇటు భారత్, మరోవైపు బ్రిటన్ కూడా హెచ్చరించాయి. అంటే చైనాకు అనుకూలంగా, చైనాకు మద్దతుగా వ్యవహరిస్తారు, అతన్ని ఆర్మీ చీఫ్గా నియమించొద్దు అనేది ప్రధానంగా మొదటి నుంచి భారత్, బ్రిటన్ చెప్తున్నాయి. కానీ షేక్ హసీనా ప్రభుత్వం మాత్రం అతన్ని ఆర్మీ చీఫ్గా నిలబెట్టింది. అతనే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడానికి మూల కారణంగా కూడా తెలుస్తోంది. అయితే గత 2 వారాలుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అక్కడున్న ఇండియన్స్ మీద దాడులు జరుగుతున్నాయనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు హిందువులను టార్గెట్గా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. ఇక షేక్ హసీనా ఎక్కడ ఉన్నారు? అక్కడ అల్లర్లు చెలరేగిన తర్వాత షేక్ హసీనాను దేశం దాటించారు ఆర్మీ చీఫ్. అయితే షేక్ హసీనాకు ఎంట్రీ ఇచ్చేందుకు ఎవరు కూడా అవకాశం కల్పించడం లేదు. షేక్ హసీనాకు అగ్రదేశాలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశాయి. అమెరికా వీసా రద్దు చేసింది. మరోవైపు బ్రిటన్ కూడా అక్కడ ఆశ్రయం పొందడానికి కానీ, శరణార్థిగా రావడానికి కానీ అంగీకరించడం లేదు. ఇటు యూకేలో కూడా, లండన్లో కూడా అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా ఎంట్రీకి అక్కడ కూడా అవకాశం లేకుండా పోయింది. అక్కడున్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు ప్రపంచంలోని అగ్రదేశాలు అవకాశం ఇవ్వడం లేదు. నో ఎంట్రీ బోర్డు పెట్టేశాయి. కానీ ప్రజెంట్ అంటే గతంలో ఏదైతే అమెరికాకు అలాగే బంగ్లాదేశ్కు మధ్య సత్సంబంధాలు సరిగా లేవు. అంటే 5వసారి ప్రధానిగా ఉన్నారు. 5వసారి ప్రధానిగా జనవరిలో జరిగిన ఎన్నికల్లో 5వసారి షేక్ హసీనా ప్రధానిగా ఎన్నికయ్యారు. అంటే ఒక ప్రధానిగా దేశానికి రక్షణ కల్పించాల్సిన ప్రధాని దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడానికి ఎవరు కూడా, ఇటు అమెరికా కానీ, బ్రిటన్, లండన్ ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కానీ షేక్ హసీనా సోదరి షేక్ రెహానా కుమార్తె బ్రిటన్లో అధికార పార్టీకి సంబంధించిన, లేబర్ పార్టీకి సంబంధించి పార్లమెంటరీ మెంబర్గా ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో తులిప్ సిద్దికీ ద్వారా బ్రిటన్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ అక్కడ హోంశాఖ కూడా ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చింది, ఇక్కడ ఆశ్రయం పొందడానికి అవకాశం లేదంటూ కూడా కొన్ని సంకేతాలు ఇచ్చింది. కానీ అయినప్పటికీ కూడా గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇటు ఢాకా నుంచి ఢిల్లీ వచ్చిన తర్వాత డైరెక్ట్గా లండన్ వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ లండన్ వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రజెంట్ అయితే భారత్లోనే 2 రోజుల నుంచి ఆశ్రయం పొందుతున్నారు. ఇటు భారత్, బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. గత 3 పర్యాయాలుగా, అంటే 3వ పర్యాయంగా ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటు షేక్ హసీనా కూడా 5వసారి ప్రమాణ స్వీకారం చేసి గత సంవత్సరం, ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో 5వసారి ప్రధానిగా ఎన్నికారు. అంటే 5వసారి ప్రధానిగా పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేసినప్పటికీ మద్దతుదారుల ఒత్తిడితోనే తాను 5వసారి ప్రధానిగా పోటీ చేశాను, గెలిచాననేది షేక్ హసీనా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే షేక్ హసీనా పట్ల ఉన్న వ్యతిరేక వర్గం, మరోవైపు సొంత పార్టీలో ఉన్న మరికొంతమంది వ్యతిరేకులు అందరూ కలిసి షేక్ హసీనాను ఇబ్బంది పెట్టేందుకు, ప్రభుత్వాన్ని కూలదోసేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వెనుకన అనేక మంది ఆందోళనకారులు విద్యార్థుల ముసుగులో నిరసన తెలియజేస్తున్నారనేది ప్రధానంగా షేక్ హసీనా పార్టీకి సంబంధించిన వారైతే చెప్తున్నారు. ఇక నూతన బాధ్యతలు, నోబెల్ బహుమతి గ్రహీత అంటే షేక్ హసీనా రాజీనామా చేసిన నేపథ్యంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అది కూడా తాత్కాలిక ప్రభుత్వం. ఈ షేక్ హసీనా పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు ఈ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా నూతనంగా మొహమ్మద్ యూసఫ్ 2006లో నోబెల్ బహుమతి అవార్డు ఆయన వరించింది. 1940లో మొహమ్మద్ యూసఫ్ జన్మించారు. తర్వాత నిరసనకారులు అందరూ కూడా, అంటే ఒక ఆర్థికవేత్తగా ఆయన ఉన్నారు, అంటే సోషల్ వర్కర్, మరోవైపు ఇటు అనేక విశ్వవిద్యాలయాల్లో కులపతిగా కూడా ఆయన పనిచేశారు. ఆయనకు ఈసారి బంగ్లాదేశ్ పగ్గాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత నిన్న రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రపతిని కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా వారందరూ కూడా వినతి పత్రం సమర్పించారు. ఆర్మీ చీఫ్ ఆధ్వర్యంలో నిన్న వినతి పత్రం సమర్పించిన తర్వాత అందరి మద్దతుతో, అంటే ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు, మరోవైపు ఆందోళనకారులు సూచించిన పేరు ప్రకారమే ఈ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు అవార్డుకు సంబంధించిన 2006లో ఆయనకు అవార్డు వచ్చింది. 1940లో జన్మించారు. ఆయన ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నారు. రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి ఆయన నేతృత్వం వహించబోతున్నారు మొహమ్మద్ యూసఫ్. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ పార్లమెంట్ను మొహమ్మద్
మొహమ్మద్ షాబుద్దీన్ ఈ పార్లమెంట్ను రద్దు చేశారు. ఇక Okay. మనం నూతనంగా పగ్గాలు చేపట్టబోయే మహమ్మద్ యూసఫ్ గురించి ఒకసారి మనం చూస్తే కనుక మహమ్మద్ యూసఫ్ గతంలో షేక్ హసీనా ప్రభుత్వంపై పోరాటం చేసి 6 నెలలు జైల్లో ఉన్నారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా కూడా ఆయన పోరాడారు. ఈ నేపథ్యంలోనే సైన్యానికి అనుకూలంగా సైన్యంలో పనిచేసి సైన్యానికి అనుకూలంగా ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఆయనకు ఈ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు, మేము చెప్పిన వారినే ఈ ప్రధానిగా ఎన్నుకోవాలనేది ఆందోళనకారులు నిరసన తెలియజేసిన నేపథ్యంలో ఆందోళనకారులు సూచించిన పేరునే ఇప్పుడు ప్రధానిగా ఎన్నుకున్నారు. నోబెల్ బహుమతి గ్రహీతగా ఉన్న ఈ మహమ్మద్ యూసఫ్నే ఇప్పుడు బంగ్లాదేశ్కు ప్రధానిగా వ్యవహరించబోతున్నారు. ఇది ఒక తాత్కాలిక ప్రభుత్వం మాత్రమే. తర్వాత నూతన అంటే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రధానిగా ఉండబోతున్నారు. మరోవైపు ఆర్మీలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కూడా సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ ఆర్మీలో కొన్ని మార్పులు షేక్ హసీనాకు మద్దతుగా ఉన్న ఎవరైతే ఆర్మీ అధికారులు ఉన్నారో వారిని కూడా కొంతమంది మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. గతంలో అవినీతికి పాల్పడిన మంత్రులను కూడా సైన్యం అదుపులోకి తీసుకుని వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే బంగ్లాదేశ్లో నిరసన ఇంకా కొనసాగుతుంది. కానీ ఇటు షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించేందుకు ప్రపంచంలోని అగ్రదేశాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి, సానుకూలంగా లేవు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న సత్సంబంధాల వల్ల షేక్ హసీనా ప్రజెంట్ భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ.